పార్వతి పల్లవి గదిలోకి వస్తూ ఉంటుంది. ఇక గదిలో పల్లవి లేకపోయేసరికి పల్లవి పల్లవి అని పిలుస్తూ ఉంటుంది. ఇక వాష్రూమ్లో ఉన్న పల్లవి అత్తయ్య నేను వాష్రూమ్లో ఉన్నాను అని సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక పార్వతి నేరుగా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తుంది. ఇక అక్కడ ఉన్న బ్యాగ్ తీసుకోబోతూ ఉంటే ఇక చీరలన్నీ ఒక్కసారిగా కింద పడిపోతూ ఉంటాయి. ఇక కింద పడిపోయిన చీరల్ని ఎత్తి కబోర్డ్లో పెట్టడానికి తీస్తూ ఉంటుంది. ఇక అందులో అవని కట్టుకున్న లాంటి చీరే అక్కడ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఆ చీరని చేతిలోకి తీసుకున్న పార్వతి దాన్ని అలాగే చూస్తూ ఉంటుంది. ఇదే చీర కట్టుకున్న అవని నన్ను మెట్ల మీద నుంచి తోసేసి వెళుతూ ఉండడం నేను చూశాను. ఆ చీరలో ఉన్న అవనిని నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. ఇప్పుడు అదే చీర పల్లవి కబోర్డ్లో ఉంది. అంటే నన్ను మెట్ల మీద నుంచి తోసింది అవనీనా లేక పల్లవీనా అన్న అనుమానం పార్వతిలో మొదలవుతుంది. ఇక ఆ చీర తీసుకొని హాల్లోకి వస్తూ ఉంటుంది. ఇక అక్కడ నిలబడి గట్టిగా పల్లవి పల్లవి అని అరుస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా హాల్లోకి వచ్చి ఏమైంది అని పార్వతిని అడుగుతూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన పల్లవిని చూసిన పార్వతి ఈ చీర నీకెక్కడిది పల్లవి అని గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక ఆ చీరని పార్వతి చేతిలో చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ చీర అత్తయ్య చేతికి ఎలా వచ్చింది? నా కబోర్డ్లో నుంచి ఎప్పుడు తీసుకుంది? అవని గురించి ఆలోచిస్తూ ఈ చీర సంగతే మర్చిపోయాను. ఇప్పుడు అనవసరంగా బుక్ అయిపోయాను. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే ఇది అవని కట్టుకునే చీర కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది అని తను కూడా పల్లవిని అడుగుతూ ఉంటాడు. ఇక పల్లవి ఏం సమాధానం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అమ్మ కావాలని ఏడుస్తూ ఉన్న ఆరాధ్యను అమ్మ దగ్గరికి తీసుకెళ్తానని అవని ఉంటున్న దయాకర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇక ఆరాధ్య వాళ్ళ అమ్మను చూడగానే ఒక్కసారిగా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అవని అయితే ఆరాధ్యను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తూ ఉన్న అక్షయ్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అవని మళ్ళీ తన కుటుంబంతో కలిసిపోయినందుకు దయాకర్ భార్య స్వరాజ్యం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.